కళ్యాణ్ చాలా ఆర్భాటంగా చేసినటువంటి ప్రకటన. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది, దారి మళ్లించేసింది. మేము అట్లా కాదు, ప్రతి పంచాయతీకి డబ్బులు అందజేస్తాం అన్నారు. చాలా గొప్పగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అది అటుదిటు అయిపోయింది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు మెయిన్ ఎడిషన్స్లో రాయకుండా, ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మెయిన్ ఎడిషన్స్లో రాసిన వాళ్ళు ఇప్పుడు సిటీ ఎడిషన్స్లో రాస్తారనమాట. ఏదైతే అడపాదడప వర్షాలు, అడుగంటిన పారిశుధ్యం, దోమలు, తాగునీరు కలుషితం, ప్రబలుతున్న వ్యాధులు, జ్వరాలతో పల్లెల్లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే బాపట్ల జిల్లాలో పలు గ్రామాల్లో డెంగీ జ్వరాలతో మరణాలు సంభవించగా పలువురు చికిత్స పొందుతున్నారు. ఇదే పరిస్థితి పల్నాడు, గుంటూరు జిల్లాల్లోనూ అక్కడక్కడ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం బ్లీచింగ్ కొనుగోలు చేసి రోడ్లపై చల్లి కొంతైనా పరిస్థితి మెరుగుపరచాలనుకున్న పంచాయతీల్లో నిధులు లేవని సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం 8 నెలల క్రితం విడుదల చేసిన ఆర్థిక సంఘ నిధులను కూడా మళ్లించుకుని మొండి చేయి చూపుతోందని పంచాయతీ పాలకవర్గాలు వాపోతున్నాయి. నిధులను విడుదల చేయాలని ఆందోళనలు చేసిన ప్రభుత్వం స్పందించడానికి సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైపోయింది, ప్రబలుతున్న వ్యాధులు అంటూ 70 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇది మరి ఇప్పుడు ఏమంటే ప్రజలకి నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ మోసం చేయాలనుకోడు. పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇస్తే అమలు చేయట్లేదా వాళ్ళు? పవన్ కళ్యాణ్ చెప్పిన పంచాయతీలకు డబ్బులు ఇవ్వట్లేదా? పంచాయతీరాజ్ శాఖ ఆయనే, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. కాబట్టి ఏం చెప్తారు ఇప్పుడు?